Dear new students and parents, welcome back to my channel. This is me Ravi Kumar sir from Daviri Academy. మరి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా మంది కూడా నీట్ 2025 మరి రాసి మరి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మరి ఎంబీబీఎస్ అయితే ఆల్మోస్ట్ ఆల్ జాయిన్ అయిపోయారు. మరి తెలంగాణలో కూడా మనకి మరి స్ట్రే వేకెన్సీ ఫీజ్ అయితే అయిపోయింది, ఆంధ్రాలో కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ఈ సంవత్సరానికి 2025 నీట్ అయితే సమాప్తమైందమ్మా, సమాప్తమైంది. మరి 26 నీటికి ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి, ఈ వీడియోలో ఏంటంటే 2 పాయింట్స్ చెప్పాలనుకున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే దానికి ముందు చెప్పే ముందు అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎంబీబీఎస్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాం అయితే జరిగింది కొత్త కాలేజీలో. మరి స్టూడెంట్స్ అందరూ కొద్దిగా కంగారు పడకుండా మరి చదువుకోండి. మరి ఆల్ ది బెస్ట్ చూడండి. మీరు మరి విల్ బి అవుట్ 2030కి మీ ఎంబీబీఎస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా మంచిగా మరి చదువుకోమని, మరి ఆ యొక్క మెడికల్ కాలేజీల్లో మరి ఎటువంటి ర్యాగింగ్ అలాంటివి ఉంటుంది, మరి కొంచెం అలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోమని మరి స్టూడెంట్స్కి పేరెంట్స్ ద్వారా మరి సలహా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ వీడియోలో ఏదైనా ముఖ్యంగా వీడియోలో మనం 2 విషయాలు మాట్లాడుకుందాం. ఒకటి, సపోజు మనకి స్టూడెంట్స్ అందరూ కూడా సీట్లు అయితే రావమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా నీట్ రాసిన వాళ్ళకి ఎవరికి కూడా అందరికి 100% సీట్స్ వచ్చే అవకాశం లేదు. మన దేశంలో 1,20,000 సీట్లు అయితే ఉన్నాయి. మరి స్టూడెంట్స్ అయితే 26 లక్షల మంది స్టూడెంట్స్ అయితే రాస్తున్నారు ప్రతి సంవత్సరం. కానీ రిజిస్ట్రేషన్ 23 అనుకో, కనీసం 22-21 లక్షలు మరి ఇండియా వైజ్ అయితే నీట్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు. వాళ్ళల్లో కనీసం అంటే 1:2 రేషియో ప్రకారము మీకు సీట్స్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ వీడియోలో 2 పాయింట్లు. ఒకటి, ఇప్పుడు నీట్ రాలేదు. మనకి నీట్ రాకపోతే నంబర్ 1 పాయింట్, మనం ఏం చేస్తాం, లాంగ్ టర్మ్, ఆల్రెడీ షార్ట్ టర్మ్ ఉన్న వాళ్ళు లాంగ్ టర్మ్కి వెళ్ళిపోతారు 2026. ఇది నంబర్ 1 పాయింట్. లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు ఆఫ్లైన్లో మరి లాంగ్ టర్మ్ తీసుకోవాలా, ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకరం. కొంతమందికి డైలమాలో ఉంటారు. రెండో పాయింట్ అంటే ఎన్ని లాంగ్ టర్మ్లు తీసుకోవాలి. మరి ఎన్ని లాంగ్ టర్మ్లో తీసుకుంటే మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశం ఉంది. మరి 4 లాంగ్ టర్మ్ తీసుకోవాలా, 3, కొంతమంది 2 తీసుకొని, కొంతమంది ఈ విధంగా ఈ 2 పాయింట్ల గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ మరి ఆఫ్లైన్, ఫస్ట్ పాయింట్ అయితే ఆఫ్లైన్లో మనం కోచింగ్ తీసుకోవాలా, ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవాలా అనేది డిస్కస్ చేద్దాం. మరి ఆన్లైన్ అంటే ఏంది, మరి కొంతమంది పేరెంట్స్ తెలియదు కాబట్టి ఇంగ్లీష్లో. మరి ఆఫ్లైన్ అంటే మనము కాలేజీకి వెళ్ళి క్లాస్ రూముల్లో కూర్చుని వాళ్ళు ఒక పూట సపోజు ఒక మార్నింగ్ అంతా క్లాసులు చెప్పడం జరుగుతుంది. ఈవినింగ్ ప్రాక్టీస్ కానీ బయాలజీ క్వశ్చన్స్, ఫిజిక్స్, బయాలజీ, బాటనీ వాళ్ళు ఇట్లా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, ఈ విధంగా రోజు ఇదే విధంగా పెడుతూ ఉంటారు. హాఫ్ డే ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేపిస్తారు స్టూడెంట్స్, హాఫ్ డే ఏమో వాళ్ళకి మరి ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే జరుగుతుంది. ఈ విధంగా మరి డైరెక్ట్గా ఇది మరి లెక్చరర్స్, అక్కడ ఉండే గైడెన్స్, టీచర్ యొక్క పర్యవేక్షణలో మీరు చదువుకుంటూ ఉంటారు. పిల్లలందరూ కూడా చదువుకుంటారు. మరి ఆన్లైన్ అంటే ఏంటంటే, మనం ఏదో ఒక ఐలాండ్ కోచింగ్ సెంటర్, డిఫరెంట్ కోచింగ్ సెంటర్, ఫిజిక్స్ వాళ్ళ దానికి సంబంధించిన మెంబర్షిప్ తీసుకుంటాము. మనం ఆన్లైన్లో జాయిన్ అవుతాము. దీనివల్ల ఏంటంటే మనకు పర్యవేక్షణ అంతగా మరి ఉండదు. వాళ్ళు మనల్ని ఇది చేయటం కానీ, మరి ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నావు, మరి డైరెక్ట్ ఇంటరాక్షన్ అయితే ఉండదు. వీ డోంట్ హ్యావ్ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ టీచర్స్ అండ్ పేరెంట్స్. జస్ట్ వాళ్ళు మెసేజ్ పెడతారు, అది మనం చదువుతాము. అది మనం అసలు మరి ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామినేషన్ మనము మరి కాపీ కొడుతున్నామో తెలియదు, మరి చూసి రాస్తున్నామో తెలియదు, మరి నిజాయితీగా దాన్ని ప్రిపరేషన్ అవుతున్నామో కొంతమందికి తెలియదు. అందుకని ఏంటంటే మరి ఆఫ్లైన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సపోజ్ ఆఫ్లైన్లో తీసుకుంటే నా సజెషన్ అయితే ఎక్కువగా స్టూడెంట్స్ అందరూ కూడా ఆఫ్లైన్కి వెళ్ళటమే బెస్ట్. ఎక్కువగా స్టూడెంట్స్ అందరూ కూడా ఆఫ్లైన్లోనే మరి కోచింగ్ తీసుకోవాలి సాధ్యమైనంత వరకు. సపోజు ఆఫ్లైన్ ఎవరు తీసుకోవచ్చు, సపోజ్ ఒక కోచింగ్ సెంటర్ ఉంది, మీ ఇంటికి దగ్గరలో ఉంది, ఒక 5-6 కిలోమీటర్స్ ఉంది. సపోజ్ విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, నెల్లూరు కానీ, ఇట్లా రకరకాలుగా మీ ఇంటికి దగ్గరలో ఉంది. మీరు మార్నింగ్ వెళ్ళొచ్చు, ఈవినింగ్ నైట్ 7 o'clock 6 o'clock వచ్చేయచ్చు, ఇబ్బంది లేదు. ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ సరే. నాకు మా ఇంటి సరౌండింగ్లో రేడియస్లో మరి ఇన్స్టిట్యూట్ లేవు సార్, మరి మీ ఆఫ్లైన్ కోచింగ్ అంటే
కొద్దిగా కష్టమే అంటే మీరు రెసిడెన్షియల్లో జాయిన్ అవ్వచ్చు. ఈ రెండు సపోజ్ ఇంటి దగ్గరగా ఉన్నవాళ్ళు ఏంటంటే డే స్కాలర్గా వెళ్ళాలి, దూరంగా ఉన్నవాళ్ళు కొద్దిగా హాస్టల్లో జాయిన్ అవ్వాలి. మరి డాక్టర్ అంటే కొద్దిగా ఖర్చు అవుతుంది, మీరు ఖర్చు అనవచ్చు. మరి డాక్టర్ చదువు అంటే మరి మేనేజ్మెంట్ కోటా చూశారు కదా, ఒక్కొక్క కాలేజీలో 30 లక్షలు 20 లక్షలు. మరి మీకు ఫ్రీ సీట్ రావాలంటే మీరు ఆ మాత్రము ఖర్చు పెట్టుకోవాలి. ఫ్రీ సీట్ రావాలంటే ఆ మాత్రము ఖర్చు పెట్టుకోవాల్సింది. మరి అదేవిధంగా ఆన్లైన్ కోచింగ్, ఇంకా ఆన్లైన్ కోచింగ్ అనేది నాకు ఏది అవకాశం లేదు అంటే ఒక 10% ఆన్లైన్కి వెళ్ళచ్చు. అంటే ఆన్లైన్ కోచింగ్లు అంటే మీరే టీచరు, మీరే స్టూడెంట్. ఇక్కడ మీరే టీచర్ అవుతారు, మీరే స్టూడెంట్ అవుతారు, ఎవరు కూడా ఉండరు. మేము ఎవరన్నా పర్యవేక్షించేది, డౌట్స్ కూడా ఎవరు క్లారిఫై చేసే అవకాశము చాలా తక్కువగా ఉంటుంది అమ్మా. డౌట్స్ కూడా చాలా తక్కువగా క్లారిఫికేషన్ జరుగుతూ ఉంటుంది ఆన్లైన్లో. మరి అది ఆఫ్లైన్లో వచ్చి వాళ్ళు వచ్చి అడగటము, రోజు మీరు మరి టీచర్స్తో ఇంటరాక్షన్ అవటము, అక్కడ ఎక్స్పర్ట్స్తో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ స్టూడెంట్స్తో మరి టీచర్తో మరి ఇంటరాక్షన్ అవటము, మీ క్లారిఫికేషన్ డౌట్స్ అనేవి కొద్దిగా ఎక్కువ అవుతుంది. దానిలో నో డౌట్. నా సజెషన్ అయితే మరి దీనికి కన్క్లూజన్ అయితే 90% అందరూ కూడా ఆఫ్లైన్కి వెళ్ళటం, మరి కోచింగ్ లాంగ్ టర్మ్ కోచింగ్ సంబంధించి ఆఫ్లైన్లో వెళ్ళటమే బెటర్ ఆన్లైన్ కంటే. ఆన్లైన్ ఐఎమ్ నాట్ సజెస్టింగ్ ఫర్ ద ఆన్లైన్. మీకు రియల్లీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ రియల్లీ జాయిన్ ఇన్ ఎనీ, సపోజ్ ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వాలి, ఫ్రీ సీట్ కొట్టాలి అనుకుంటే ఆఫ్లైన్కి వెళ్ళటం మంచిది. లాంగ్ టర్మ్ డెడికేషన్ ఉండాలి, స్టూడెంట్స్కి అనేవి డెడికేషన్ ఉండాలి. డెడికేషన్ ఉంటేనే మీరు ఆన్లైన్లో చేయండి. లేకపోతే ఆఫ్లైన్ అంటే వాళ్ళు సపోజ్ మీరు మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది, ఇంటరాక్షన్ అవటం, మిమ్మల్ని ఇంటరప్ట్ చేయటం, చదవండి అని ఇంటరప్ట్ చేయటం, మీలో మోటివేషన్. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లో ఏంటంటే మోటివేషన్ జరిగింది. స్టూడెంట్స్ అందరూ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్న తర్వాత ఏంటంటే వాళ్ళు సపోజ్ ఒక స్టూడెంట్స్కి ఒక క్లాసులు ఎక్కువ మార్క్స్ రావచ్చు, క్లాసులు వాళ్ళని చూసి కింద వాళ్ళు నేను కూడా ఆ స్టూడెంట్స్ లాగా మంచి పెర్ఫామ్ చేయాలనే మోటివేషన్ అయితే ఉంటుంది. మరి మోటివేషన్ ఉండాలంటే మీకు ఆఫ్లైన్లోనే వెళ్ళాలి. ఆన్లైన్లో ఏంటంటే మోటివేషన్ ఉండదు, మీరు ఇంట్లో ఉండే 4 గోడల మీద చదువుకుంటూ ఉంటారు. ఇది ఒక మంచి డిసడ్వాంటేజ్. ఆన్లైన్ వల్ల డిసడ్వాంటేజ్ మీరు ఇంట్లో చదువుకుంటూ ఉంటారమ్మా. పిల్లలు కూడా ఇంట్లో ఎక్కువ చదువుకుంటారు. ఇంట్లో ఏం చదువుకోవాలంటే మీకు ఒక డెడికేటెడ్ రూము అవన్నీ ఉండాలి. కొంతమందికి ఈ రోజుల్లో అంత పెద్ద కొంతమంది ఇళ్ళు మరి హౌసెస్, వాళ్ళకి డెడికేటెడ్ రూము సెటప్ ఉండకపోవచ్చు, చెప్పలేము. కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఎవరైనా బంధువులు ఇచ్చినప్పుడు మరి ఇంట్లో వేరే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు డిస్టర్బ్ చేసినప్పుడు మీరు డిస్టర్బ్ అవటము, ఇలా మైండ్ ఏదైనా మరి వాళ్ళు ఫంక్షన్స్ ఇంట్లో ఏదైనా జరుగుతున్నప్పుడు డిస్టర్బ్ అవటం జరుగుతుంది. ఎక్కువగా డిస్టర్బ్ అవటానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అదే మరి కాలేజీకి వెళ్ళాను అనుకో, మార్నింగ్ 8 to 7 ఆ ప్రాంతంలో వెళితే మీరు మీకు ఆ విధమైన ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లో. మరి నెక్స్ట్ ఏంటంటే స్టూడెంట్స్ నెక్స్ట్ చదువు మరి ఆల్రెడీ మార్నింగ్ మరి వీడియోలో చెప్తున్నా కదా, నెక్స్ట్ పాయింట్ ఎవరు లాంగ్ టర్మ్ తీసుకోవాలో, ఎవరు షార్ట్ టర్మ్ తీసుకోవాలనేది అది కదా, అది డిస్కస్ చేసి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మరి ముఖ్యంగా నెక్స్ట్ పాయింట్ డిస్కస్ చేసే ముందు ఏంటంటే అసలు నెక్స్ట్ పాయింట్ మరి ఎన్ని లాంగ్ టర్మ్ తీసుకోవాలి, ఎన్ని షార్ట్ టర్మ్ తీసుకోవాలి, షార్ట్ టర్మ్ కొన్ని లాంగ్ టర్మ్ ఎన్ని తీసుకోవాలి. మరి నేను చూసినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ని ఎక్కువ మంది 4, 5 లాంగ్ టర్మ్ తీసుకున్నారు. అన్ని అవసరమా అనిపిస్తుంది. ఒక ఎంబీబీఎస్ కదా, ఎంబీబీఎస్ ఈజ్ ఓకే, ఇట్స్ గుడ్. అండ్ మరి ఎంబీబీఎస్కి సంబంధించి ఎన్ని లాంగ్ టర్మ్లు తీసుకోవాలి, ఎన్ని లాంగ్ టర్మ్లు తీసుకుంటారు మీరు? సపోజ్ మీరు ఇంటర్మీడియట్ అయిపోతుంది, ఒక షార్ట్ టర్మ్ తీసుకున్నారు, రాలేదు, దట్ ఈస్ యాక్సెప్టబుల్. షార్ట్ టర్మ్లో మరి ఎవరికి కూడా 90%, ఒక మెరిట్ ఒక 10% స్టూడెంట్స్కి రావచ్చేమో, కానీ 90%, 95% ఎవరికి కూడా ఎంబీబీఎస్ సీటు రాదు మరి షార్ట్ టర్మ్ తీసుకుంటే. అదేవిధంగా మరి లాంగ్ టర్మ్ ఓన్లీ మరి ఇంటర్మీడియట్ అయిన తర్వాత మీరు ఇమ్మీడియట్గా ఒక లాంగ్ టర్మ్ అయితే మరి నేను సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే లాంగ్ టర్మ్ తీసుకుని 100% యాక్సెప్టబుల్. ఎందుకంటే స్టూడెంట్స్ షార్ట్ టర్మ్లోని ఎంసెట్ అయితే ఏదో ఒకటి వస్తుంది. ఎంసెట్ సపోజ్ తెలంగాణ ఎంసెట్ కానీ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో తీసుకుంటే మీకు ఏదో ఒక సీటు వచ్చే అవకాశం, కానీ ఇక్కడ పరిస్థితి లేదు. తెలంగాణ ఆంధ్ర అయినా ఎంబీబీఎస్ సీటు వచ్చే పరిస్థితి లేదు. అందుకని ఒక లాంగ్ టర్మ్ అయితే నేను సజెస్ట్ చేయటం అయితే జరుగుతుంది. అది నా పర్సనల్ ఒపీనియన్. మీకు ఏమైనా ఒపీనియన్స్ ఉంటే మీరు కామెంట్లో పెట్టండి. ఎందుకు సార్ మరి
ఎన్ని లాంగ్ టర్మ్లు, ఎందుకంటే దానివల్ల అనేకమైన డిసడ్వాంటేజెస్ ఉన్నాయేమో. సపోజ్ మీరు ఒక మూడు లాంగ్ టర్మ్లు, 3 లాంగ్ టర్మ్స్, 4 లాంగ్ టర్మ్స్ తర్వాత ఎంబీబీఎస్ సీట్ సాధిస్తే మీరేమి ఇంటెలిజెంట్ కాదు కదా. మీరు ఇఫ్ యు ఆర్ క్యాపబుల్, ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ అంటే మీరు ఒక్క లాంగ్ టర్మ్ తో వచ్చేస్తుంది స్టూడెంట్ కి. సరే ఒక్క లాంగ్ టర్మ్, ఒక సపోజ్ షార్ట్ టర్మ్ అంటే బాగా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కి అయితే, మెరిట్ స్టూడెంట్స్ కంటే, హెవీ మెరిట్ స్టూడెంట్స్ కంటే ఒక షార్ట్ టర్మ్. సరే ఒక లాంగ్ టర్మ్కి వెళ్ళిపోతే ఏంటంటే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి అలా కాకుండా మీరు లాంగ్ టర్మ్ మీద లాంగ్ టర్మ్ తీసుకుని 4 లాంగ్ టర్మ్ తర్వాత మీరు ఎంబీబీఎస్ సీట్ సాధించారనుకోండి. 4 లాంగ్ టర్మ్ తర్వాత ఎంబీబీఎస్ సీట్ సాధించితే ఏమైంది ఎంబీబీఎస్? దానివల్ల యూజే లేదు. అప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుందమ్మా? మీకు సపోజ్ ఇంటర్మీడియట్ అయ్యేసరికి స్టూడెంట్ ఏజ్ 17, 18 ఇయర్స్ ఉంటుంది. సపోజ్ 4 ఇయర్స్ తర్వాత మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. 4 ఇయర్స్ తర్వాత ఎంబీబీఎస్ సీట్ వస్తే వాళ్ళు కంప్లీట్ చేయడానికి మీకు అప్పుడు 18 ఇయర్స్ ప్లస్ 4 ఇయర్స్ మొత్తం కలిపితే 18 ప్లస్ 4 మీకు అప్పటికి 21 ఇయర్స్ ఉంటుంది. 21 ఇయర్స్ తర్వాత మరి ఎంబీబీఎస్ కావాలంటే ఇంకో 5 ఇయర్స్ ఉండటం అయితే జరుగుతుంది. ఎంబీబీఎస్ చదవాలంటే కంప్లీట్ అవ్వాలంటే ఇంకో 5 ఇయర్స్. అక్కడికి 22 మీకు 5 ఇయర్స్ 27 ఇయర్స్ అవుతుందమ్మా. మీకు తర్వాత మళ్ళీ పీజీ చేయాలంటే దానికి ఒక మరి లాంగ్ టర్మ్ తీసుకోవాలి 1 ఇయర్. డైరెక్ట్ పీజీ అయితే రాదు, దానికి ఒక లాంగ్ టర్మ్ అవుతుంది. మళ్ళీ అక్కడ 28, మరి అక్కడికి 31 ఇయర్స్ మీ యొక్క మీ లైఫ్ మొత్తం కూడా ఈ చదువుకోవటానికే సరిపోతుంది. మీ పర్సనల్ గా థింకింగ్ గా ఏం చేయటానికి ఏమీ లేదు. అందుకని నా ఒపీనియన్ ఏంటంటే మీరు కామెంట్ లో కూడా పెట్టొచ్చు, మరి సార్ ఎట్లా చెప్తున్నాడు ఏంది, మరి లాంగ్ టర్మ్ అంటారేంటి, అసలు ఎన్ని లాంగ్ టర్మ్ తీసుకుంటే ఆయనకి ఏంది, ఇట్లా అనొచ్చు. మనం ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా, స్టూడెంట్ అయినా పేరెంట్ అయినా ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ప్రతి స్టూడెంట్ నేను సపోజ్ ఒక లాంగ్ టర్మ్ ఓకే, మీరు వరస్ట్ కేసులో ఇంకో లాంగ్ టర్మ్కి వెళ్ళొచ్చు. నేను నా ఒపీనియన్ ప్రకారం ఒక లాంగ్ టర్మ్. సరే మీరు ఏదైనా రిలాక్సేషన్ పెడితే ఒక స్టూడెంట్ కొద్దిగా ఒక్కోసారి ఏంటంటే ఏజ్ తక్కువగా ఉంటుందమ్మా, ఏజ్ చిన్నగా ఉంటుంది. అలా ఉండేటప్పుడు ఒక లాంగ్ టర్మ్ అయినా వాళ్ళకి బెస్ట్ గానే ఉంటుంది. స్టూడెంట్స్ ఇది మరి లాంగ్ టర్మ్, ఎన్ని ఎక్కువ లాంగ్ టర్మ్ తీసుకుంటే మీకు అంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఒక లాంగ్ టర్మ్ మరి 2 లాంగ్ టర్మ్ ఇట్స్ ఓకే, కామన్ అనమాట. అందుకని స్టూడెంట్స్ అనే వాళ్ళకు ఇప్పుడు మీకు ఏజ్ బార్ అవటం ఇవన్నీ నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తాం. మీ యొక్క భవిష్యత్తులో కూడా ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. స్టూడెంట్స్ కొంతమంది ఈ రోజు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే 21 ఇయర్స్ తర్వాత వాళ్ళకి లాంగ్ టర్మ్ లో ఎంబీబీఎస్ వచ్చింది. నేను రియల్ టైమ్ సినారియో చెప్తున్నా, ఏదో బుక్ లో చదివి అవి కాదు. మనం రియల్ టైమ్ లో ఒక కామన్ సెన్స్ తో మరి మన చుట్టుపక్కల ఉండే వాళ్ళతో మరి ఆలోచించి చెప్తున్నాను. మనం 4 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. మరి అతను ఆ ఎంబీబీఎస్ జారాలా వద్దా? ఎందుకంటే అప్పటికి ఏంటంటే మరి ఏజ్ కూడా మనకు బార్ అవుతుంది. అప్పుడు మనకు చదివే ఇంట్రెస్ట్ ఉండదమ్మా. ఇప్పుడు నేనే చూడండి, ఇప్పుడు నేను మీలాగా వెళ్ళి నేను క్లాసులో కూర్చుని చదివే ఓపిక ఉండదు. నా క్లాసులో ఉండి ఇప్పుడు నా ప్రొఫెషనల్ వేరుగా ఉంటుంది, మళ్ళీ చదవాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే లాంగ్ టర్మ్ లో ఓన్లీ 1 షార్ట్ టర్మ్ 1 లాంగ్ టర్మ్ స్టూడెంట్ అయితే తీసుకోవచ్చు. షార్ట్ టర్మ్ ఓకే, 1 లాంగ్ టర్మ్ కంటిన్యూస్ గా 1 లాంగ్ టర్మ్ డెడికేషన్ అయితే ఉండాలి. పేరెంట్స్ ఒకటే చెప్తున్నాను, మీ పిల్లల్ని లాంగ్ టర్మ్ అని తీసుకుని మీరు ఇబ్బంది పెట్టొద్దు దయచేసి. దానికి సంబంధించిన ఆల్టర్నేటివ్ చాలా ఉన్నాయమ్మా. మనకి ఆల్టర్నేటివ్స్ ఏంటంటే సపోజ్ మీకు రాలేదు బీడిఎస్ లో వచ్చిన, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు బీడిఎస్ లో సీట్ వచ్చిన జాయిన్ అవ్వాలి. ఒకరికి బీడిఎస్ లో సీట్ వచ్చింది, మా బంధువుల పిల్లలకి, వాళ్ళకి బీడిఎస్ లో వచ్చిన జాయిన్ అవ్వాలి. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి, మళ్ళీ లాంగ్ టర్మ్ ఆల్రెడీ ఒక లాంగ్ టర్మ్ తీసుకున్నారు, ఒక షార్ట్ టర్మ్ అయింది, లాంగ్ టర్మ్ అయింది. లాంగ్ టర్మ్ లో ఏమైంది, బీడిఎస్ లో సీట్ వచ్చింది కాబట్టి జాయిన్ అవటంలా. మరి మళ్ళీ ఇంకో లాంగ్ టర్మ్ అంటే సపోజ్ ఇక్కడికి వచ్చిందంటే ఇప్పుడు బీడిఎస్ వచ్చింది, నెక్స్ట్ టైం ఈ బీడిఎస్ కూడా వస్తుందా రాదా అనేది కూడా చాలా డౌట్ గా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న మరి కాంపిటీషన్ వరల్డ్ లో ఏంటంటే నెక్స్ట్ టైము ఈ బీడిఎస్ కూడా వస్తుందో రాలేదో మరి చాలా డౌట్.